హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. రేపటి నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఫేస్ టు వెబ్ ఆప్షన్స్ అయితే చాలామంది ఫేస్ 1లో అన్న నేను 80 కాలేజ్ పెట్టాను, 50 కాలేజ్ పెట్టాను అన్న, నాకైతే సీట్ అనేది అలాట్ చేయలేదన్న, ఎందువల్ల అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అలానే కొంతమందికి తక్కువ ర్యాంక్ ఉన్నా సరే వాళ్ళు కొన్ని కాలేజ్ పెట్టినా, కొంతమందికి ఎక్కువ ర్యాంక్ ఉండి కొన్ని కాలేజే పెట్టారు, వాళ్ళకి వచ్చింది. సేమ్ నా ర్యాంక్ ఉన్న మా ఫ్రెండ్కి వచ్చింది కానీ నాకెందుకు రాలేదని చెప్పేసి ఇలా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. మీ అందరికీ ఈ వీడియోతోటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో అని చెప్పేసి కూడా మీకు ఒక క్లారిటీ అప్డేట్ ఇస్తాను. మొత్తం ఈ వీడియోలో మీ అందరికైతే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. మీరు 100% వీడియోని మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ అర్థం కాలేదని చెప్పేసి కామెంట్లు చేసినా వేస్ట్ అవుతుంది అనమాట. మీరు ఈ వీడియోని ముందుగా క్లారిటీగా వినండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ గురించి నేను చెప్తాను అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి. అంతకుముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ డైరెక్ట్ వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ నాది ఒక ఐడి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక ఐడి ఉంటుంది అనమాట. మీరు ఐడి మీద క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఏమనంటే ర్యాంక్ మెన్షన్ చేసి మీ క్యాస్ట్ మెన్షన్ చేసి నాకు మెసేజ్ చేస్తే ఫేస్ 1లో రాలేదన్నా ఫేస్ 2కి మెన్షన్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పినట్టయితే నేను ఫేస్ 2కి సంబంధించి కాలేజ్ లిస్ట్ అనేవి మీకు ఇలా ర్యాంక్ వైజ్గా సెండ్ చేస్తాను అనమాట. ఇలా మీ ర్యాంక్ వైజ్గా ఫేస్ 2 లిస్ట్ అయితే సెండ్ చేస్తాను. మీరు ఈ కాలేజెస్ అనేవి మీరు ఫేస్ 2లో పెట్టుకోండి. ఈ కాలేజ్ ప్లస్ అలానే ఇంకా ఏవైనా మీకు తెలిసిన కాలేజెస్ ఉంటే పెట్టాలి. అయితే ఇప్పుడు ముందుగా వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాను. అలానే కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ వాళ్ళు ఉన్నారో ఈ రోజు నుంచి రేపటి నుంచి మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. రేపు కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళు వెంటనే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. 27, 28వ తారీఖే వెబ్ ఆప్షన్స్ లాస్ట్. 31కి రిజల్ట్స్ మనకి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఫేస్ 2 త్వరగా, ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయితే అయిపోతుంది అనమాట. రిజల్ట్స్ విషయంలో మీకు ఎటువంటి లేట్ కూడా ఉండదు అనమాట. వెంటనే సైట్లో రిజల్ట్స్ అనేవి అయితే అప్లోడ్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్గా ఫేజ్ 2 సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 60,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ని తీసుకుంటున్నాను. 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే టాప్ 10లో కాలేజ్లో పెడుతున్నారు. ఓకే, టాప్ 10 కాలేజ్ ఒకటే పెట్టి వెబ్ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఫేజ్లో టాప్ 10 కాలేజ్ ఒక 10 పెట్టేసి ఓకే నా కాలేజ్ వస్తుంది సిఎస్సి అని చెప్పేసి మీరు అదిలో వదిలేస్తే మాత్రం మీకు కాలేజ్ అనేది రాదనమాట. ఫేజ్ 1లో మీరు ఏం తప్పు చేశారంటే మీకు వచ్చిన ర్యాంకుకి మీకు ఏవైతే టాప్ కాలేజెస్ అలానే కొన్ని నార్మల్ కాలేజెస్, మరీ నార్మల్ కాకుండా మీడియం కాలేజెస్ అనేవి పెడితే మీకు ఫేజ్ 1లో మంచి సీటే అనేది అలాట్ చేస్తారు. మీరు కేవలం ఓన్లీ టాప్ కాలేజ్ లిస్ట్ పెట్టేసి పంపించేసి కౌన్సిలింగ్ తర్వాత మనకి రిజల్ట్ తర్వాత చూసుకుంటే రాదలా. అయితే ఇప్పుడు ఇంకో కొంతమంది అంటారు అన్న నేను టాప్ కాలేజ్ పెట్టాను, నార్మల్ కాలేజ్ పెట్టానన్న, మరి నాకు ఎందుకు రాదని పడుతున్నారు. ఇలా ఎందుకు రాదంటే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి, వెబ్ ఆప్షన్ ప్రియారిటీ విషయంలో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇది ఒక కాలేజ్ అనమాట. ఈ కాలేజ్లో నేను ఫస్ట్ సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, అలా సిఎస్డికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అలానే చూసుకోండి, ఇక్కడ సైబర్కి అయితే థర్డ్ ప్రిఫరెన్స్. ఒక కాలేజీలో మీరు ఒకే గ్రూప్కి ఎన్ని ప్రిఫరెన్స్లు అయినా ఇవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ కాలేజ్ రావాలనుకుంటున్నావు, ఈ కాలేజీలో ఓన్లీ సిఎస్సి రావాలనుకుంటే ఓన్లీ సిఎస్సికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదా ఆ కాలేజీలో నాకు ఏ గ్రూప్ వచ్చినా ఏం కాదు అనుకున్న వాళ్ళు ఉంటే అందులో ఫస్ట్ ప్రియారిటీ సిఎస్సికి, సెకండ్ ఏమో సిఎస్డి, ఇలా సిఎస్ఎం, ఇలా దేనికైనా సరే మీరు ప్రియారిటీ అనేది పెంచుకుంటూ పోవాలి. ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు. ఇలా ఆ కాలేజీలో ప్రియారిటీ అయిపోయిన తర్వాత సెకండ్ కాలేజీలోకి వెళ్ళండి. మళ్ళీ సెకండ్ కాలేజీలో సిఎస్సి, మళ్ళీ అందులో సిఎస్ఎం, తర్వాత ట్రిపుల్ ఈ, అలా ఈసీఈ, ఇలా మీరు పెంచుకుంటూ పోతే అప్పుడు మీకు ఏమైనా ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ కాలేజీలో వచ్చే ఛాన్స్లు అయితే. ఇలా మీరు ఫేస్ 2కి అయితే నేను సెండ్ చేసిన లిస్ట్తో పాటు మీకు తెలిసిన కాలేజ్ లిస్టులు అనేవి పంపుకోండి. తప్పకుండా మీకు అలాట్ అయితే అవుతుంది, ఏం కాదు. సిఎస్సిలో కూడా ఈసారి కొన్ని సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా 100% ఫేస్ 2లో సిఎస్సి వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసేయండి.